శాంతమ్మను కాపాడు దేవుడు నిన్నెందుకు కాపాడాడు? భయంతో భక్తి చేస్తావా? దేవుని బిడ్డ, భయంతో భక్తి చేస్తావా? ఈ రాత్రి భయంతో భక్తి చేస్తానని తీర్మానం చేసుకో. భయముతో భక్తి చేస్తే ఆయన నిన్ను కాపాడుతాడు. గొర్రెల కాపరి తన గొర్రెలను కాపాడినట్లు నేను ఇశ్రాయేలీయులను కాపాడుతానని చెప్పు. ఇశ్రాయేలీయులను చెదరగొట్టిన నేను వారిని సమకూరుస్తానని చెప్పు. చూసారా, ఇశ్రాయేలీయులను చెదరగొట్టిన ఆయన మళ్ళీ ఆయనే సమకూర్చి గొర్రెలు కాపాడినట్లు మిమ్మల్ని కాపాడుతానని చెప్పు. ఈ రాత్రి నీతో చెప్పాడు దేవుని బిడ్డ. ఈ రాత్రి నీతో చెప్పాడు, ఈ సంఘ బిడ్డలతో చెప్పాడు, ఈ గ్రామ ప్రజలతో, జమ్మువారు బోడవాడ గ్రామ ప్రజలతో చెప్పాడు, ఈ కల్వరి కృపా సహవాసుల సంఘ బిడ్డలతో చెప్పాడు, ఈ స్తుతి ప్రార్థన ఏర్పాటు చేసుకున్న కుటుంబీకులతో చెప్పాడు. ఎలా ఏమని? కొన్నేళ్ళు లాంటి ప్రార్థన జీవితం నువ్వు కలిగి ఉండాలి. ఆ అబిగయీలు లాంటి కృతజ్ఞత అర్పణలు చెల్లించే ఒక ఆ సంఘ బిడ్డగా నీవు ఉండాలి. అబిగయీలు లాంటి మంచి సౌందర్యం అనగా ప్రార్థనలో సౌందర్యం, ఆరాధనలో సౌందర్యం, విశ్వాసంలో సౌందర్యం, ఆత్మీయ జీవితంలో సౌందర్యం. శరీర సంబంధమైన సౌందర్యం కాదు. ఈనాడు శరీర సంబంధమైన సౌందర్యాలకు ఎన్నో ఖర్చు పెడుతున్నారు. కానీ అబిగయీలైతే ఆత్మ సంబంధమైన సౌందర్యము కోసం ఆ గొర్రెలను వధించింది, ఎవరు విసిరి రొట్టెలు చేసింది, ద్రాక్ష మరి తిత్తులు పంపించింది. దావీదుకు ఎదురుగా పంపించి ఆమె వెళుతూ ఉంది. దావీదును చూసి కనుగొని సాష్టాంగ నమస్కారం చేసయ్యా, నా భర్త యొక్క తప్పు, నా భర్త మొరటివాడు నాబాలు, ఆ తప్పు నా తప్పుగా ఎంచని గోజాడి ప్రాధేయపడింది. ఈ రాత్రి నీ భర్త విషయమే గోజాడతావా? ఈ రాత్రి నీ కొడుకు విషయమే గోజాడతావా? ఈ రాత్రి నీ కూతురు విషయమే గోజాడతావా? ఈ రాత్రి నీ విషయమై నా తప్పు క్షమించు ప్రభు అని గోజాడతావా? ఇశ్రాయేలు, యెహోవా యొద్ద కృప దొరుకుతుంది, యెహోవా యొద్ద క్షమాపణ దొరుకుతుంది అంటున్నాడు 130వ కీర్తనలో. ఇరియా ప్రభుత్వం చెప్పిన మాట ఏమిటంటే 31:10 ఇదిగో ఇశ్రాయేలుకి చెప్పు, పిల్లలారా యెహోవా మాట వినండి. అయ్యా నీ మాట వింటానయ్యా, నన్ను క్షమించని ప్రార్థిస్తావా? ఈ రాత్రి నీ మాట వింటాను, నన్ను క్షమించని ప్రార్థిస్తావా? ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ మాట వింటాను ప్రభువా, నన్ను క్షమించు. నీకు లోబడతాను ప్రభువా, నన్ను క్షమించు. ఈ రాత్రి నన్ను క్షమించి, నా పాపాన్ని క్షమించి, నాలో నవదేతులు తొలగించి నీ కుమార్తెగా నీ కుమారుగా చేర్చుకో ప్రభువా అని ప్రార్థన చేస్తావా? ప్రార్థన